23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నయో కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేయాలి అని ఎవరు అనుకున్నారంటే దావీదు అనుకున్నాడు. మరి మందిరం కావాలి కదా, ఆ మందిరం కొరకు దావీదు ఎంతో ప్రయాసపడ్డాడు. మీరు కూడా మందిరంలో చిరకాలము జీవించాలని కోరుకుంటున్నారు కాబట్టి, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి, మరి మీరు కూడా మందిరం కోసం, మందిరం అయితే మనకుంది, చక్కగానే ఉంది, బాగానే ఉంది, మనకేం ఇబ్బంది లేదు, లోపలంతా బాగానే ఉంది. కానీ మరి దేవుని సన్నిధి ప్రశాంతానికి నిలయంగా ఉండాలి, ప్రశాంతతకు నిలయంగా ఉండాలి. నీట్గా ఉంచుకోవాలి, మందిరాన్ని నీట్గా ఉంచుకోవాలి. ఎవరైనా అటు రోడ్డు వైపు వెళ్తూ ఉంటే మందిరాన్ని చూసి లోపలికి వచ్చి ప్రార్థించుకునేలా ఉండాలి. మందిరం అంత ఆహ్లాదకరంగా ఉండాలి. మంచిగా నీట్గా ఉంటే మనం కూడా కొంతసేపు వెళ్ళి మందిరంలో కూర్చుని ప్రార్థన చేద్దాం అన్నట్టుగా ఉండాలి. మీరు కూడా రండి, ప్రార్థనలు చేయండి. ఒక గంట ఒకళ్ళు వచ్చినా పర్లేదు, మీ ఇష్టం. మీరు ఏ టైంలో వస్తారో, మధ్యాహ్నం 3 గంటలకే వస్తారో, సాయంత్రం 4 గంటలకే వస్తారో, ఉదయం 11 గంటలకే వస్తారో, మధ్యాహ్నం 12 గంటలకే వస్తారో, రాత్రి 7 గంటలకే వస్తారో, 8 గంటలకే వస్తారో, 9 గంటలకే వస్తారో, తెల్లవారుజామున 4 గంటలకే వస్తారో, మీ ఇష్టం. ఒక్కరే రండి, ఎవరు లేకపోతే. ఉంటే ఇద్దరేసి రండి, ఉంటే ఇద్దరేసి రండి, ముగ్గురేసి రండి, లేకపోతే ఎవరు లేదు, ఒక్కొక్కరు వచ్చి చేసుకుని వెళ్ళిపోండి. ఒక్కొక్కరు వచ్చి చేసిన ప్రార్థన చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఆవిడకి వేరే ధ్యాస ఉండదు, పక్క వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం ఉండదు. వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు, హ్యాపీగా ఉంటుంది. అలా చేసుకోండి. ప్రార్థన వచ్చి రేపటి నుంచి మొదలెట్టండి. మందిరం కోసం, సేవ కోసం, సేవకుడి కోసం, మీకోసం, సంఘం కోసం, అందరి కోసం వరుసటి ప్రార్థనలు చేయండి. అద్భుతం చేస్తాడు దేవుడు, మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రార్థించడం వల్లే క్షేమం కలుగుతుంది. అర్థమవుతుందా మీకు? ప్రార్థించడం వల్లే క్షేమం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 72వ కీర్తన 15వ వచనం. ప్రార్థించడం వల్ల కలిగే మేలు ఏంటి చెప్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ మనం చెప్పుకున్న వచనం ఏమిటి? 23వ కీర్తన 6వ వచనంలో, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేదని మనం మాట అంటే సరిపోదు. నివసించాలంటే మందిరం ఉండాలి. మందిరం ఉండడమే కాదు, మందిరం బాగుండాలి. ఆ మందిరం కొరకు ప్రార్థన చేయాలి. ఆ మందిరంలో నువ్వు చిరకాలము ప్రార్థన చేస్తూ ఉండాలి. అది మన యొక్క గురి, మన టార్గెట్, అది మన లక్ష్యం అది. కాబట్టి మీరు అలా ప్రార్థన చేయడం వల్ల మనకి ఎంత మేలు అంటే, ప్రార్థన చేయడం వల్ల కలిగే మేలు ఏమిటంటే చూడండి, 72వ కీర్తనలో నేను చదువుతాను 15వ వచనంలో. 72వ కీర్తన 15వ వచనము. అతడు చిరంజీవి అగును, శేబ బంగారము అతనికి ఇయ్యబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతని పొగడుదురు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబనోను వృక్షము వలె తాండవమాడుచుండును. నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. చూడండి, ప్రార్థన చేస్తే మనకి ఎంత సమృద్ధి కలుగుతుందో, ఎంత ఆశీర్వాదం కలుగుతుందో ఇక్కడ వ్రాయబడింది. చూడండి, మనం ప్రార్థన చేయడం వల్ల బంగారం దేవుడు మనకి ఇస్తాడు, సమృద్ధి దేవుడు మనకి ఇస్తాడు, సస్య సమృద్ధి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. పేరు తరతరాలు కూడా సిగురుస్తూ ఉంటుంది. అంటే మన వంశములు అభివృద్ధి చెందుతాయి. మన వంశములు 1 by 1 ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. సిగురుస్తుంది అంటే సిగురు పడితేనే కదా మళ్ళీ మనం ఎదుగుతాం. మూడు బారిన చెట్టులాగా ఉండకూడదు కదా, చిగురించాలి. అలా చిగురించాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే సిగురు వస్తుంది. అంటే ఇది దావీదు గురించి చెప్తున్న మాటలు ఇవి. దావీదు అంటున్నాడు, నేను చిరకాలము యెహోవా మందిరములో నివసించేదనని. అలా నివసించడం వల్ల దావీదుకి కలిగే మేలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ చదివింది మరి దావీదుకి అలాంటి మేలు. అంటే దావీదుకి ఏం మేలు జరుగుతున్నాయి? అతడు చిరంజీవి అగుతాడు. చిరంజీవి అంటే చిరకాలము జీవిస్తారని అర్థం. ప్రార్థన చేస్తే చిరకాలము జీవిస్తారు.
అంటే దావీదు కలిగి ఈ ఆశీర్వాదాలన్నీ ఇంకా ఏమొస్తున్నాయి? శాబా బంగారము అతనికి ఇవ్వబడు, అంటే దావీదుకి ఇవ్వబడును. అంటే దావీదుకి శాబా బంగారం ఇవ్వబడినప్పుడు మరి ప్రార్థన చేస్తే మనకెందుకు ఇవ్వబడదు? ఒకసారి ఆలోచన చేయండి. దావీదు మనలాంటి మనుషుడే, ఎవరైనా ఏలియా మనుషుడే, ఎలీషా మనుషుడే, యాకోబు మనుషుడే, పేతురు మనుషుడే, ఇంకా పౌలు గారు మనుష్యుడే, మనలాంటి వాడే. మరి వీళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు కలిగినప్పుడు మనం చేస్తే ఎందుకు అద్భుతాలు కలగవు? మనం కూడా చేయాలి. ప్రార్థనలు వచ్చి చేస్తే మనకి ఇది లాభం. దావీదుకి దేవుడు ఈ విధంగా ఇస్తున్నాడు. అతని క్షేమముకే జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దేవుడు మందిరం కొరకు ఆయన నివసించినప్పుడు ఆయన కలిగే లాభాలు, దేవుడు మందిరం కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన కలిగే లాభం ఏమిటంటే జనులందరూ అతని కోసం ప్రార్థన చేస్తారంట. నువ్వు మందిరానికి వచ్చి మందిరం కొరకు, సేవకుడి కొరకు, సేవ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ కొరకు అందరూ ప్రార్థన చేస్తారు. దేవుడు వాళ్ళ హృదయాలు తెరుస్తాడు, ప్రార్థన చేసే మనసు ఇస్తాడు. ప్రార్థన ఆత్మ దయచేయమని మనం దేవుడిని అడగాలి. మీరు ప్రార్థన చేయలేకపోతుంటే ప్రార్థనాత్మ దయచేయమని దేవుడిని కోరుకోండి. వాక్యం చదవలేకపోతుంటే ప్రభువా నాకు బైబిల్ వాక్యం చదివే ఆత్మను దయచేయమని ప్రార్థన చేయమని అడగండి. దేవుడు ఇస్తాడు మనకి. మన ఆత్మను దేవుడు మనకి ఇస్తాడు, అలాంటి ఆత్మ ఇస్తాడు. ప్రార్థన ఆత్మ దయచేయమని, వాక్యం చదివే ఆత్మను దయచేయమని, ఇలాంటి ప్రార్థనలు మనం చేస్తుంటే మనము సంఘం కొరకు, సేవ కొరకు ప్రయాసపడే ఆత్మను కూడా ఇమ్మని మనకు దేవుడిని అడిగితే తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చి మనల్ని అభివృద్ధి పరుస్తాడు. నువ్వు మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కొరకు అందరూ ప్రార్థన చేస్తారు. దేవుడు వాళ్ళ హృదయాలు తెరిచి నీ కొరకు ప్రార్థన చేసేలాగా వాళ్ళని చేస్తాడు. అంతేకాకుండా అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము కూడా చిగుర్చునంటున్నాడు. అంటే దావీదు నామము సూర్యుడు ఎంతకాలం ఉంటే అంతకాలం అతనికి పేరు ప్రతిష్టలు అలా ఉంటాయన్నమాట. అతని వంశం అలా వృద్ధి చెందుతుందన్నమాట. అంటే సూర్యుడు ఎంతకాలం ఉంటాడు చెప్పాలి. సూర్యుడు ఎంతకాలం ఉంటాడు? ఈ భూమి ఉన్నంతకాలం సూర్యుడు ఉంటాడు. ఈ భూమి ఉన్నంతకాలం, ఈ ఆకాశం ఉన్నంతకాలం సూర్యుడు ఉంటాడు. అంటే దావీదు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఆయన నామం మహిమకరంగా, దేవునికి మహిమకరంగా వాడబడుతూనే ఉంటుంది. ఈ రోజున నీవు నేను కూడా మందిరం కొరకు, దేవుని కొరకు ప్రయాసపడి ప్రార్థన చేస్తే మన నామము కూడా, మన పేరు ప్రతిష్టలు కూడా సూర్యుడు ఉన్నంత వరకు కూడా దేవుడు అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకొరకు మనము దేవునికి ప్రార్థన, దేవుని సంఘంలోకి వచ్చి ప్రార్థన చేయాలి. అతను బట్టి మనుషులు దీవించబడుదురు. నిన్ను బట్టి ఎవరన్నా దీవించబడతారా? నిన్ను బట్టి దీవించబడాలి మనుషులు. అర్థమవుతుందా మీకు? నిన్ను బట్టి దీవించబడాలి. నీవు ఇతరులకు దీవెనకరంగా ఉంటున్నావా, శాపకరంగా ఉంటున్నావా? ఇతరులకు నీవు దూషించే మనిషిగా ఉంటున్నావా, దీవించే మనిషిగా ఉంటున్నావా? నీ నోరు విప్పితే అవతల వాళ్ళని బూతులు మాట్లాడేలాగా ఉంటున్నాయా, అవతల వాళ్ళకి శుభాలు పలికేలా ఉంటున్నాయా? నిన్ను బట్టి ఇతరులు దీవించబడాలి. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. ఏముంది అబ్రహాములో ఆశీర్వాదం? దేవుడు అంటున్నాడు, అబ్రహాం వెళ్ళి ఎవరినైనా ఆశీర్వదిస్తే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు. అంటే అబ్రహాముకి మంచి పేరు వస్తుంది. అబ్రహాము ప్రార్థన చేస్తే నేను బాగుంటున్నాను రా, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మాకు తగ్గుతుంది అంటే దేవుడు ఆ పాస్టర్కి ఆ ఘనత ఇస్తున్నాడు. నాలో ఏమీ లేదు, కానీ దేవుడు మహిమ కొరకు నన్ను ఆయన ఘనపరుస్తుంటే అప్పుడు నాలో ఆయన అభిషేకాన్ని పంపించి నా ద్వారా ఆయన కార్యం చేస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఎవరికైనా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని బట్టి వాళ్ళని దీవించాలి, ఆశీర్వదించాలి. అబ్రహామును అలాగే చేశాడు దేవుడు. అలాగే నన్ను కూడా దేవుడు అలా చేస్తాడు, చేయబోతూ ఉన్నాడు. ఆమె చెప్తూ అందరూ కూడా మనం కూడా ఇతరులకి దీవెనకరంగా మారాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి, దేవునికి మహిమకరంగా మనము మారాలి. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడు నమ్ముకున్న బిడ్డలని అన్యజనులు పొగుడుతారటండి. అన్యజనులందరూ అతని ధన్యుడని చెప్పుకుంటారంట. అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు
అన్యులు పొగుడుతారంటే దేవుడు ఇతన్ని ఎంత కనపరుస్తున్నాడు చూడండి. ఎందుకు కనపరుస్తున్నాడంటే ఇతను ప్రార్థన చేయడం కారణంగా. నువ్వు ప్రార్థన చేస్తే అన్యులు నిన్ను కనపరుస్తారు, అన్యులు నిన్ను పొగుడుతారు, అన్యులు నిన్ను హెచ్చిస్తారు, గొప్పగా చూస్తారు. నిన్నైనా నన్నైనా మనల్ని ఎవరినైనా సరే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మనం క్షేమంగా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ ఉంది కదా, అతని క్షేమముకై జనులు నిత్యము ప్రార్థన చేయదురు. అంటే మనం క్షేమంగా ఉండాలంటే మనం ప్రార్థన చేస్తే మన క్షేమం కొరకు దేవుడు ఇతరుల చేత ప్రార్థన చేపిస్తాడు. మన గురించి మనకు తెలియకుండా దేవుడు అనేకుల ద్వారా ప్రార్థన చేపిస్తాడు. ఇక్కడున్న మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు చేయమని అడగకపోయినా నేను చేస్తాను. అది నా ధర్మం, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. మీరు చేయమన్నా చేయమనకపోయినా నేను చేస్తాను. నా కోసం ఎంతోమంది చేస్తారు ప్రార్థన, నేను చేయమన్నా చేయమనకపోయినా. ఎందుకని? ఎవరు చేపిస్తున్నారు? అది మంట పెడతాడు దేవుడు, మంట పెడతాడు. ఎందుకంటే మనసులోకి ఆ ప్రేరేపణిస్తాడు. వీరబాబు గారి గురించి, ఆనందపాల్ గురించి ప్రార్థన చేయాలని ఎవరికొకరికి పెడతాడు మంట. చేయకపోతామన్నా కానీ దేవుడు చేపిస్తాడు, మంట పెడతాడు. ఎప్పుడంటే మనం ప్రార్థన చేసినప్పుడు. మనం ప్రార్థన చేయకుండా ఉంటే మన కోసం ఎవరు ప్రార్థన చేయరు. అర్థమవుతుందా మీకు? మనం ప్రార్థన దేవుడి కొరకు మనం ప్రార్థన చేస్తే మన కొరకు ఎవరొకరి ద్వారా దేవుడు ప్రార్థన చేపిస్తాడు. మీకు ₹1,00,00,000 కంటే కూడా నిత్యము మీకోసం ప్రార్థించే వాళ్ళే ఎక్కువగా కావాలని కోరుకోవాలి. మీరు ₹1,00,00,000 ఇస్తే 2 ఎకరాలు కొంటే అయిపోద్ది. ఎకరం 50 లక్షలు. ఇప్పుడు ₹1,00,00,000కి 10 ఎకరాలు రావట్లేదు. 2 ఎకరాలు కొంటే అయిపోద్ది. కానీ నిత్యము ప్రార్థన చేసే మనిషి ఉంటే నిరంతరం నువ్వు జీవిస్తావు. నీ వంశం, నా వంశం వృద్ధి చెందిద్ది. ₹1,00,00,000 కంటే కూడా ప్రార్థన చేసేవాళ్ళే ముఖ్యం మనకి. ఆమెను చెప్తాం అందరు కూడా. ఎప్పుడైనా నిన్ను ఎవరైనా కావాలంటే, నీకు ₹1,00,00,000 కావాలా, నిత్యము నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు కావాలంటే నువ్వు ప్రార్థన చేసేవాళ్ళే కోరుకోవాలి. అర్థమవుతుందా నీకు? ప్రార్థనే కోరుకోవాలి. నీకు ప్రార్థన కావాలా, డబ్బు కావాలంటే ప్రార్థన కావాలని కోరుకోవాలి. అదే మనకు ముఖ్యం. ఎప్పుడు కూడా ఇప్పుడు డబ్బు వస్తే ఖర్చు అయిపోద్ది, ఉండదు, వెళ్ళిపోద్ది, మన దగ్గర ఉండదు, ఖర్చు అయిపోద్ది. ఇప్పుడు డబ్బు శాశ్వతంగా ఉండదు, ప్రార్థన శాశ్వతంగా ఉంటుంది. ఆమె అని చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని వైపు మోకరించి దేవుని వైపు చూస్తే ప్రపంచం నీ ముందు మోకరించేలా దేవుడు చేస్తాడు. నువ్వు దేవుని నుంచి మోకరిస్తే ప్రపంచాన్ని నీ ముందు మోకరిలా చేస్తాడు దేవుడు. ఆమెను చెప్తాం అందరు కూడా. నువ్వు దేవుని కొరకు దేవుని ముందు మోకరించు, అన్ని నీ ముందు మోకరిల్లా దేవుడు చేస్తాడు. అన్నీ అవే వస్తాయి. ఆమెను చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన నిత్యము ఉంటుంది. ఒకరోజు ఉంటుంది, డబ్బు అయిపోద్ది అంతే. నెల జీతం వస్తే మళ్ళీ నెలస్తులకి ఎంటీగా ఉంటావు. అర్థమవుతుందా నీకు? ఈ నెల వస్తుంది, 1వ తారీఖు వస్తుంది, నీకు 30వ తారీఖు వరకు డబ్బులు నీ దగ్గర నిలబడవు, అయిపోతాయి. ప్రార్థన నిత్యము ఉంటుంది. ప్రార్థన ఒక్కరోజు డబ్బు వస్తుంది కదని చెప్పి డబ్బు కోరుకోకండి. ఎవరో పూర్వకాలం నేను చదువుకునేటప్పుడు మా మాస్టర్ ఒక సామెత చెప్పేవాడు, ఒక కథ చెప్పేవాడు. ఒక బాతు బంగారపు గుడ్డు పెట్టేదంట. ఒక బాతు బంగారపు గుడ్డు పెడితే ప్రతిరోజు ఒక గుడ్డు పెట్టేది. సూపర్ అనుకునేవాడు. ఆ గుడ్డు తీసుకునేవాడు. ఆ బంగారపు గుడ్డు తీసుకుని హ్యాపీగా దాన్ని మారువాడి దగ్గర తీసుకెళ్ళి అమ్ముకుంటే కొంత అమౌంట్ వచ్చేది. అలా రోజు ఒక గుడ్డు పెట్టేది, బంగారు బాతు గుడ్డు. కొంత అమౌంట్ వచ్చేది, రోజు కొంత అమౌంట్ వచ్చేది. హ్యాపీగా గడుస్తుంది అతని పరిస్థితి. ఒక రోజు అనుకున్నాడంటే, ఏంటి ఈ బాతు ఒక గుడ్డే పెడుతుంది, ఆశ వచ్చేసింది, దురాశ వచ్చేసింది. కొంత డబ్బు వచ్చేటప్పటికి దురాశ వచ్చింది. ఫస్ట్లో ఆశ లేదు. ప్రభువా నాకు కొంచెం ఇస్తే చాలు, నేను హ్యాపీగా ఉంటాను, కొంచెం ఇవ్వంటే దేవుడు ఆ బాతుని మార్చేసి బంగారు గుడ్డులు పెట్టేలా చేశాడు. ఒక గుడ్డు వచ్చేప్పుడు హ్యాపీ, దేవా నీకు స్తోత్రాల, అయ్యా నీవంటే గొప్ప దేవుడు ఇంకెవరూ లేరు అన్నాడు అంతే. రెండోసారి మూడోసారి వచ్చేటప్పుడు దేవుని స్తుతించాడు. ఇక ఒక 10 గుడ్డులు పెట్టేటప్పటికి ఇతడు కూడా ధనం మీద వ్యామోహం పెరిగిపోయింది, ఆశ పెరిగిపోయింది, దురాశ పెరిగిపోయింది. ఇలా కుదరదిక మనం కోటీశ్వరుడు అయిపోవాలి, ఇది ఎప్పటికో సంవత్సరానికి అవిలా కనపడుతుంది, ఎలా కుదరదని చెప్పి దీన్ని కోసేసేసి పొట్టలో ఉన్న గుడ్లన్నీ తీసేసుకుంటాను నేను అనుకుని అతను ఒక రోజున ఆ బాతుని తీసుకొచ్చి పటా చీరేసి శుభ్రంగా లాగేసి అందులో ఉన్న గుడ్డులు తీసేద్దామని చేయబెట్టాడు. ఏమున్నాయి అందులో? ఏమీ లేదు, ఒక గుడ్డు కూడా లేదు. అయ్యో గుడ్లన్నీ ఏమైపోయినాయి అని నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తున్నాడు. అదే బాతు గుడ్డు అలా కుదులుకుని దేవుని స్తుతిస్తూ ఉంటే అతడు
కొన్ని సంవత్సరాలకి అతను ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు అనమాట. దేవుడు ఆశీర్వదిస్తున్న మన బంగారు గుడ్లు వస్తున్నాయి. ఈరోజు నీకైనా నాకైనా దేవుడు ఆశీర్వదిస్తేనే వస్తాయి. మనం డబ్బు మీద వ్యామోహంతోనో లేకపోతే ఇంకొక అనేక రకాల ఆకర్షణలకో వ్యామోహానికో లోనైపోయి మనం ఉండిపోకూడదు. మెయిన్ మనం ప్రార్థన కావాలని కోరుకున్నప్పుడు దేవుడు అవన్నీ మనకి ఇచ్చేస్తాడు, అవన్నీ మన దగ్గరికి పంపించేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అర్థమవుతుందా మనకి? మనము ఊహించలేని కార్యాలు దేవుడు చేస్తాడు, అద్భుతాలు దేవుడు చేస్తాడు. మనం ఊహించం, ఇలా కూడా జరిగిద్దా అని మనకు తెలీదు. దేవుడు ఆ విధంగా చేయగలడు. ఎందుకంటే దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో చేస్తున్నాడు. అలాంటి కార్యాలు యేసు ప్రభు మాత్రమే చెయ్యగలడు, ఇంకెవరు చేయలేరు. సర్వశక్తి సంపన్నుడు ఆయన. ఐశ్వర్యంలోనైనా ఊహించిన కార్యం చేయగలడు, ఆరోగ్యం కొరకైనా ఊహించిన కార్యం చేయగలడు, ఎలాంటి విషయంలోనైనా ఊహించిన కార్యాలు దేవుడు చేయగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము క్షేమంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. మనము ఎవరు క్షేమంగా ఉంటారో అనే దానికోసం ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు ప్రార్థన చేసే వాళ్ళందరూ క్షేమంగా ఉంటారనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దావీదు క్షేమంగా ఉన్నాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు, ఘనత వచ్చింది, ఇలా వచ్చింది. ఇంకొక విషయాన్ని కూడా మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథం 122:7. ఓకే, ఎస్. నీ ప్రకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. 1 నుండి కూడా చూడమ్మా, 1 నుండి చదువు ఒకసారి. అక్కడే యెహోవా మందిరంలోకి వెళ్ళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఇప్పుడు ఎవరికి క్షేమం ఉంటుంది అనే మాట కోసం కూడా నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం, ఎవరికి క్షేమం ఉంటుందంటే మందిరం కొరకు ప్రార్థన చేసే వాళ్ళకి క్షేమం ఉంటుంది అని మనం చదువుకున్నాం. తర్వాత ఇక్కడ ఇంకొక మాట ఏమిటంటే, మనము దేవుని మందిరంలోనికి వెళ్ళిన వారికి క్షేమం కలుగుతుంది. ఎక్కడ ఉంటుందంటే క్షేమము? మందిర ప్రాకారములో క్షేమం ఉంటుంది. మందిర ప్రాకారం అంటే ఏంటి? ఈ ఆవరణం ఉంది, గ్రౌండ్ అంతా కూడా ప్రాకారమే, కాంపౌండ్ వాళ్ళు చుట్టూ ఉన్నంత ప్రాకారమే. అంటే మన క్షేమం కావాలన్న కోరుకున్న వాళ్ళందరూ కూడా ఈ మందిరంలోనికి వచ్చినప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. మీ మనవరాలకు పెళ్ళయింది అనుకోండి, మీ పాపకు పెళ్ళయింది, ఆమె గర్భం వస్తే మీకు చాలా సంతోషం వస్తుంది. ఆవిడకి గర్భం వచ్చినప్పుడు చాలా సంతోషపడతారు. ఇలాంటి కొన్ని రేర్ మూమెంట్స్ ఉంటాయి. అలాంటి వచ్చినప్పుడు మీరు చాలా ఆనందపడుతుంటారు, 10 మందితోటి షేర్ చేసుకుంటారు, ఇలా వస్తాయి. అలా మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతోషం వస్తుంది. అలాగే మీ భర్తలు మీరు షాపింగ్ చేయడానికి డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టుకెళ్ళని, నువ్వు ఏం కావాలో అది కొనుక్కెళ్ళి, శారీస్ కావాలో బంగారం కావాలో కొనుక్కెళ్ళని నీకు ఇచ్చేస్తారు అనుకో, రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా, మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు. అయితే ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, దేవుని మందిరంలోకి వెళదాం రా అని అడిగితే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడట. ఆమెను చెప్తాం అందరు కూడా. అర్థమవుందా మీకు? ఇప్పుడు నేను ఎందుకు చెప్పిన ఇవన్నీ కూడా, నీ జీవితానికి ఏదో సంతోషం ఉంది, ఓకే? ఆ సంతోషము దావీదు గారికి ఎప్పుడు కలిగిద్దంటే, ఎవరైనా వచ్చి దావీదు గారు రండి మనం గుడికి వెళ్దాం అన్నారనుకో, ఆయన ఫుల్ ఖుషి అయిపోతాడంట. ఆయన ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి, ఆయనకి బలం వచ్చేస్తుంది, ఆయనకి మంచి బలం వచ్చేస్తుంది, సంతోషం, హ్యాపీగా ఉంటాడు. నిజంగా అంత బలం వచ్చేస్తుంది, ఏనుగులు బలం వచ్చేస్తుంది మందిరంకి వెళ్ళాలంటే, అవునా? అంత బలవంతుడైపోతూ ఉంటాడు. అలాగే మనం కూడా దేవుని మందిరం కొరకు అంత ఇష్టపడాలి, దేవుని మందిరంలో రావాలంటే అంత ఇష్టపడాలి, దేవుని కొరకు ప్రార్థన చేయాలంటే అంత ఇష్టపడాలి. అలాగే నూతన ఆత్మల కొరకు కూడా అది మాత్రం మంచి సంతోషం. ఎవరైనా మందిరానికి వస్తున్నారు కొత్త వాళ్ళు అంటే చాలా హ్యాపీగా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా దేవుడి కొరకు మనము స్టెప్ తీసుకోవాలి. స్టెప్ తీసుకున్నప్పుడు తప్పకుండా మనము ఆశీర్వదింపబడతాం, క్షేమంగా ఉంటాం. మనం క్షేమంగా ఉండాలంటే ఇలాంటి పనులు మనము చేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనము, వారికి వారి సంతానముకును నిత్యము క్షేమం కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగి
ఏంటి? నా నా ఆజ్ఞలన్నీ అనుసరించుచు, ఎస్, నా ఆజ్ఞలన్నీ అనుసరించు మనసు వారికి ఉంటే మేలు. 2 వచనాలు ఇక్కడ నిగూఢమై ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి, జాయింట్గా ఉన్నాయి. ఏమిటంటే మనకి మన సంతానానికి నిత్యము క్షేమం కలగాలంటే మనం 2 పనులు చేయాలి. దేవుని యందు భయభక్తులు ఉండాలి, అలాగే ఆయన ఆజ్ఞలు అనుసరించే మనసు మనకు ఉండాలి. అలా ఉంటే మనకు మేలు కలుగుతుంది, మన పిల్లలకి మేలు కలుగుతుంది, మనకు మేలు కలుగుతుంది, క్షేమంగా ఉంటారు. మరి ఆయన ఆజ్ఞలు మీరు పాటించాలి. అలాంటి మనసు మీకు ఉండాలి. ఆయన ఆజ్ఞలతో ఒకటి ఏంటి? తండ్రి అనే దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తే యేసు ప్రభు వచ్చి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ దేవుడని యెహోవాను ఆరాధించు. ఇంతే 2 ఆజ్ఞ. యేసు ప్రభు 10 ఇవ్వలేదు, తండ్రి అయిన దేవుడు 10 ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఆ 10 మీరు చేయలేరని షార్ట్ కట్, అంటే అన్ని షార్ట్ కట్లు వచ్చేసినాయి కదా ఇప్పుడు. అవునా కదా? పూర్వకాలంలో 10 పాటించమన్నాడు దేవుడు. ఇప్పుడు అందరూ కూడా షార్ట్ కట్లే కదా ఉపయోగిస్తున్నారు. ఏదైనా షార్ట్ కట్టే, అన్ని రెడీమేడ్. ఇప్పుడు ఇంతకుముందు క్రికెట్ ఆడేవారు, టెస్ట్ మ్యాచ్లు అనేవారు, 3 రోజులు ఆడేవారు. 90 ఓవర్స్ ఉండే, 90 ఓవర్లు ఉండే, 3 రోజులు ఆడేవారు. తర్వాత జనరేషన్ పెరిగే కొద్ది జనరేషన్ గ్యాప్ అయింది. 1 డే మ్యాచ్లు వచ్చినాయి. 1 డే మ్యాచ్లు బాగా కుదించేశారు 50 ఓవర్లు. వన్ డే మ్యాచ్ ఆడేటప్పుడు బాగా దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఒక రోజు కూడా ఎక్కువైపోతుందని ఇప్పుడు T20 వచ్చేసింది. T20 అంటే 20 ఓవర్స్, అంతే, 20 ఓవర్లు ఉంటాయి. ఇంక మరీ గంటల్లో అయిపోద్ది, ఇంకా మ్యాచ్ గంటల్లో అయిపోద్ది. అంటే అంతా కూడా షార్ట్ కట్లు వచ్చేసినాయి. మీరు కూడా చాలా అన్నీ కూడా పనులు, మనం ఇంటికాడ చేసుకునే పనులు కానించి, మనం పొలంలో చేసే పనుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా షార్ట్ కట్. లెంతీగా ఏది చేయట్లేదు. తక్కువలో ఎక్కువ పని అయిపోద్ది లేదా? మీరు పూర్వకాలము ఏదైనా పని చేయాలంటే 10 మంది అందరు కలిసి సొంతంగా చేసుకునేవారు. వేసవకాలం వచ్చిందంటే ఎన్ని రకాలు అందరు సొంతంగా అందరూ 10 మంది కలిపి చేసుకునేవారు. ఇప్పుడు అన్ని మెషిన్స్ వచ్చేసినాయి కదా, ప్రతిదీ మెషిన్లో పాడేస్తే టక్టకమంట అయిపోద్ది, అంతే. పనులు షార్ట్ కట్. ప్రతి పని ఒక మనుషులు వచ్చి మోసి వేయాలంటే అవ్వదు. ఒక జేసీబీ వచ్చిందంటే టప్ అంట అయిపోద్ది. ప్రతిదీ షార్ట్ కట్ అన్నమాట. దేవుడు కూడా మనుషుల స్వభావాన్ని గ్రహించి దేవుడు ఏం చేశాడు? 10 ఆజ్ఞలు పాటించమంటే వీళ్ళు బద్ధకస్తులు బాబు, పాటించరా అనుకున్నాడో ఏంటో యేసుక్రీస్తు ప్రభు. 10 ఆజ్ఞల్ని కుదించి యేసు ప్రభు ఏం చేశాడంటే ఈ 10 ఆజ్ఞల్ని మిక్స్ చేసి 2 తీసుకొచ్చాడు బయటికి. ఆ 2 ఉన్నది మొత్తం అంతా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడని యెహోవాను ప్రేమించు. అంతే. ఈ 2 చేస్తే ఆ 10 చేసినట్లే నువ్వు, అలా అన్నమాట. కాబట్టి నువ్వు నీ పిల్లలు క్షేమంగా ఉండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి అంటే దేవుడు ఆజ్ఞలు పాటించాలి, పాటించే మనసు ఉండాలి, ఆయన యందు భయభక్తులు ఉండాలి. లాస్ట్ మాట 2వ దినవృత్తాంతాలు 6:30, 6వ అధ్యాయం 30 వచనం. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 30 వచనం. హల్లెలూయా, స్తోత్రం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 30 వచనం. వారు తమ జీవితకాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడిచినట్లు వారి హృదయములు ఎరిగి ఉన్న నీవు. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళ హృదయాలు దేవుడు ఎరిగి ఉండి తగిన ప్రతిఫలం వారికి ఇస్తాడట. ఆమేన్ చెప్దాం అందరు కూడా. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులతో నువ్వు ఏ పని చేస్తున్నావో, దేవుని యందు భయభక్తులతో నువ్వే పని చేస్తున్నావో, అంటే నీవు భయభక్తులతో ఉండి చేసినప్పుడు దేవుడు నీ హృదయాన్ని గుర్తిస్తాడు. అంటే నీకు ఆ తపన ఉంటే, ఆ మనస్సు ఉంటే, ఒకవేళ నువ్వు పని అంతా నువ్వు అనుకున్నంత చేయకపోయినా నీలో ఆ మనసులో ఆ తపన ఉంది కాబట్టి నీ హృదయాన్ని దేవుడు గుర్తించి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా. ఒక రైతు పొలంలో కొంతమంది కూలీలు తీసుకెళ్ళాడు. ఉదయం 6 గంటలకు ఒక కూలీని తీసుకెళ్ళాడు కొంతమందిని, మళ్ళీ 10 గంటలకు కొంతమందిని తీసుకెళ్ళాడు, 12 గంటలకు కొంతమంది తీసుకెళ్ళాడు,
మధ్యాహ్నం 2 గంటలకు కొంతమంది తీసుకెళ్ళాడు, 3 గంటలకు కొంతమంది తీసుకెళ్ళాడు. సాయంత్రం పని దొరక్క అక్కడే కూర్చున్నారు పాపం. పొద్దున్నుంచి సాయంత్రం 5 గంటలకు కొంతమందిని తీసుకెళ్ళి 6 అయ్యే వరకు చేయించుకున్నాడు పని. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేయించుకున్నాడు. ఫస్ట్ 6 గంటలకు వచ్చినోడికి నీకు 500 ఇస్తాను రా, సాయంత్రం వరకు పని చేయన్నాడు. వాడిని 500 రూపాయలు కూలి పెట్టుకున్నాడు. సాయంత్రం అందరినీ రమ్మన్నాడు. 6 గంటలకి వరుసట్టి అందరికీ 500 500 500 ఇచ్చేసాడు. లాస్ట్లో 1 గంట పని చేసినోడికి 500 ఇచ్చేసాడు. పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేసినోడికి 500 ఇచ్చాడు. పొద్దుట వచ్చినాడు అడిగాడు, ఏంటి సార్ నేను 500కి పొద్దున్న సాయంత్రం వరకు పని చేస్తాను, నేను నాకు 500 ఇచ్చారేంటి? వాడు ఇప్పుడే కదా వచ్చాడు, గంట ముందు వచ్చాడు, వాడికి కూడా 500 ఇచ్చేసారేంటి, నాకు ఇంకా ఎక్కువే ఉన్నాను అడిగాడు. అప్పుడు ఈ రైతు అన్నాడంట, ఒరే ఉదయం నీకు మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం కదా, ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం కదా, ఎంత ఇస్తాను నీకు అని చెప్పానంటే 500 ఇస్తామన్నారు. ఇప్పుడు నీకు 500 ఇచ్చాను లేదా అన్నాడు. ఇచ్చేసారన్నాడు. మరి వాడికి కూడా 500 ఇచ్చాడంటే అది నా ఇష్టం, నాకు ఇవ్వాలని మనసు కలిగింది, వాడికి ఇచ్చాను 500. నీకేమైనా తక్కువ చేసానా? నీకు 500 ఇస్తాను, నువ్వు కూలికి రాని ఉదయం 6 గంటలకు అడిగితే నువ్వు 500కి ఒప్పుకుని వచ్చావు. నీ 500 నీకు ఇచ్చానా లేదా? నేను వాడికి 500 ఇస్తాను, నీకెంత కడుపుమంట? వాడికి ఇవ్వడం నాకు ఇష్టమైంది, నేను ఇస్తున్నాను. నీకు తక్కువ చేసినప్పుడు నువ్వు అడుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి ఇవ్వవలసి తగిన ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడు. నువ్వు భయభక్తులు కలిగి ఉన్నంతే. అర్థమవుతుందా మీకు? నువ్వు భయభక్తులు కలిగి ఉన్నంతే. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ హృదయాన్ని ఆయన గుర్తిస్తాడు. నీ హృదయం తలంపులను ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి నీకు ప్రతిఫలం ఇచ్చేస్తాడు. ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తాడు. నువ్వు కొంత పని చేసినా కానీ, లేకపోతే కొంత ప్రార్థన చేసినా, నీ హృదయం చూసావా, అది దేవుడి కొరకు నువ్వు అర్పించాలి అనే తాపత్రయం నీకున్నప్పుడు నీ హృదయాన్ని గుర్తిస్తాడు. అది ప్రార్థన అవ్వచ్చు, పని అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా సరే నీ హృదయాన్ని గుర్తించి దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చెడ్డ చేస్తే చెడ్డకి కూడా ప్రతిఫలం అలాగే ఉంటుంది, మంచి చేస్తే మంచికి కూడా ప్రతిఫలం అలాగే ఉంటుంది. కాబట్టి మనము దేవుడు ఆజ్ఞలు పాటిస్తూ, దేవుణ్ణి భయపడుతూ, దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వదించడమే కాకుండా మన పిల్లల జీవితాన్ని, మన వంశాలని కూడా వృద్ధిపరుస్తాడు. ఆమె చెప్తాం అందరు కూడా. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా మీకు అర్థమైతే నాకు ఒకసారి చెప్పండి. దావీదు గారు ఏమంటున్నాడంటే, నేను నిత్యము చిరకాలము యెహోవా మందిరంలో జీవించాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. అలా కోరుకుంటే ఆయన కలిగే లాభాలు ఏంటంటే, ఆయన దీర్ఘాయుష్మంతుడు అవుతాడని రాయబడింది, చిరంజీవి అవుతాడని రాయబడింది, ఆయనకి సస్య సమృద్ధి కలుగుతుందని రాయబడింది, సూర్యుడు ఉన్నంత వరకు ఆయనకి పేరు ప్రతిష్ట ఖ్యాతి కలిగిద్దని రాయబడింది. ఆయన నామము జనులు కూడా అతని కోసం ప్రార్థన చేస్తారని రాయబడి ఉంది. అలాగే అతని క్షేమం కొరకు జనులు ప్రార్థన చేస్తారని రాయబడి ఉంది. అంటే దావీదు గారికి మందిరంలో నివసించడం ఎంత ఇష్టమో, జనులు మందిరానికి వెళ్ళాలి అని అడిగినప్పుడు ఆయన ఎంత ఇష్టపడతాడో, ఆ ఇష్టపడే హృదయాన్ని బట్టి దేవుడు అతను ఏం చేస్తున్నాడండి, హెచ్చిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం మందిరం కొరకు ప్రయాసపడాలి, మందిరం కొరకు ప్రార్థించాలి, మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడాలి. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు, మన పిల్లలకు కూడా క్షేమాన్ని కలగజేస్తాడు. అంతేకాకుండా మనము ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన ఆజ్ఞలు పాటించడానికి మనసు కలిగి ఉండాలి. అప్పుడు మనకి నిత్యము కూడా మేలుకరంగా, ఆశీర్వాదకరంగా తగిన ప్రతిఫలం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరి జీవితాల్లో కలగజేయును గాక. ఆమేన్.